హలో అందరికీ నమస్కారం. సెంటర్ ఇన్ దిస్ సైట్. సో చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియో పెట్టి. ఓకేనా, ఇంతకు ముందే ఓకే జస్ట్ 10 మినిట్స్ ముందే ఒక వీడియో రికార్డ్ చేశాను, యూట్యూబ్ పెడదాం వీక్లీ అనాలిసిస్ కోసమే. ఆ, పెడదామని చూశాను కానీ బట్ కొంచెం కొంచెం అందులో వాయిస్ మిస్సింగ్ ఉందని వీడియో కూడా కొంచెం స్టక్ అయింది, అందుకే మరి చేయవలసి వస్తుంది. సో ఏం పర్లేదు. ఓకేనా, ఫస్ట్ మనం ఎటువంటి ట్రేడ్స్ తీసుకున్నాము, ఎంతెంత రేషియోస్ హిట్ అయ్యాయి అవి చూసిన తర్వాత మనం డైలీ అనాలిసిస్, ఓకేనా, డైలీ వీక్లీ, ఓకేనా, ఎటు డైరెక్షన్ ఎలా వెళ్ళబోతుందో అనేది ఒక డైరెక్షన్లో మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఓకే, బిట్ కాయిన్, గోల్డ్, ఓకేనా, అలా. ఓకేనా, జస్ట్ మనం స్ట్రక్చర్ చూసి చెప్పగలం. ఓకేనా, మరి ఒకసారి మరి మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది వేరే వేరే విషయం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే 1:7, దాని తర్వాత 1:4, ఇక్కడ ఆల్మోస్ట్ 1:3.5, ఇక్కడ ఆల్మోస్ట్ 1:4. ఓకే, ఇవన్నీ నేను ఊరికే ఇట్లా పెట్టి ఇలా ఏదో చూపిస్తాను అనుకున్నాను. వెళ్ళి గ్రూప్లో చూడండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది అందులో. అందరూ ఇదంతా ఎటువంటి ట్రేడ్ చేయలేదు. ఈ మూమెంట్ ఎందుకు మిస్ అయ్యారు బ్రో, ఇది కూడా క్యాప్చర్ చేయొచ్చు కదంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు. ఓకే, అందుకే ఇది ఏం క్యాప్చర్ చేయలేదు. దాని తర్వాత నేను లైవ్లో ఇచ్చాను నేను. ఓకేనా, ఇది లైవ్లో ఇచ్చాను మీ అందరికీ ట్రేడ్. ఆ, నేను కూడా లైవ్ వచ్చాను, లైవ్ స్ట్రీమ్ చేస్తూనే న్యూస్ ఉంది ఆ రోజు. ఇది తీసుకున్నాను. దాని తర్వాత ఇది కూడా ఇచ్చాను. ఓకే, ఇది కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఉంది అండ్ ఇది. ఓకేనా, ఇది దాని సి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడు అప్డేట్ చేస్తాను, నో వరీ. బట్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్. మార్కెట్ ట్రేడింగ్ అంటే ప్రతిరోజు వచ్చి ట్రేడ్ చేయడం కాదు. ఓకేనా, మీ పాయింట్ మీ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఓకే ఒక షార్ట్ కొట్టండి. మీ లెవెల్ దగ్గరికి వచ్చిందా ఒక బై, మీ లెవెల్ దగ్గరికి వచ్చిందా ఒక షార్ట్, షార్ట్, షార్ట్. అర్థమైందా? మీ లెవెల్ దగ్గరికి వచ్చిందా బై. ఓకేనా, 1 2 3 4 5 6 7. ఓకేనా, ఇందులో ఒకటి లాస్ అయింది. ఓకేనా, అది నేను ఫోమోల్ ఎంట్రీ తీసుకున్నాను, ఎటువంటి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయలేదు. ఓకేనా, అది కొంచెం అది నా మిస్టేక్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, యాక్సెప్ట్ ఖచ్చితంగా చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే అతను ట్రేడర్ కాదు. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బై తీసుకోవాలి. ఇక్కడికే వచ్చిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా అంటే, హైయర్ టైం ఫ్రేమ్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఒకవేళ బ్రేక్ అయ్యింది అనుకోండి, 63,560 ఈ లెవెల్ బ్రేక్ అయ్యి 63,800 లెవెల్ బ్రేక్ అవుతే మీరు అప్పుడు ఈ లెవెల్స్ చూస్తారు అని. ఓకేనా, ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఈ లెవెల్స్ అనేది చూస్తారు. ఓకే, అండ్ నేను త్వరలో టోటల్ A to Z బేసిక్స్ బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు 4x ఇండియన్ మార్కెట్ మీరు ఏదైనా తీసుకోండి, టెక్స్ట్ బుక్ లెసన్ ఒకటే. ఓకేనా, మీరు ఏ బుక్ అయినా తీసుకొని లెసన్ ఒకటే ఉంటుంది. ఓకేనా, మనం నేను నీ స్ట్రక్చర్ నేర్పించేస్తే మీరు టోటల్గా ఏ దాంట్లోనే వాడచ్చు, దాన్ని ఇండియన్ మార్కెట్లోనే వాడచ్చు, దాని తర్వాత ఫారెక్స్లో వాడచ్చు, మీ గోల్డ్, దాని తర్వాత మీ కమోడిటీస్ ఉన్నాయి, ఏదన్నా వాడచ్చు. మీకు అదే స్ట్రక్చర్ వర్క్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, ప్రతి దానికి వేరే వేరే స్ట్రక్చర్ ఏమి ఉండదు. ఓకేనా, నేను ఇక్కడ లాస్ అయింది అది చూపించాను. ఓకే, దీంట్లో ఏం పర్వాలేదు, బట్ నా తప్పు నేను ఒప్పుకున్నాను కదా. ఇక్కడ ఇక్కడ లాస్ అయ్యింది, అందుకే నేను ఒప్పుకున్నాను. ఓకే, ఈ ట్రేడ్ చూసుకోండి మీరు. ఈ ఒక్క ట్రేడ్ లాస్, ఈ ట్రేడ్లోని కవర్ అయిపోయి ప్రాఫిట్లో వచ్చేసి ఉంటాను. ఇది కూడా ప్రాఫిట్, ఇది కూడా ప్రాఫిట్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ ఇది కూడా ఈ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత చూసి నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 67,283. ఆ లెవెల్స్ కూడా మీకు నేను ఇప్పుడు పోయేటప్పుడు చెప్తాను. ఓకేనా, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ ప్రతి వీకు మీకు అప్డేట్ అనేది ఇస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలరు, మీరు ఎక్కడి నుంచి బై చేయగలరు, దాని తర్వాత ఓకే ఎంత రిస్క్ తీసుకోవాలి, అట్లాంటివన్నీ మనం గ్రూప్లో డిస్కస్ చేద్దాం. బట్ వీడియో అయితే ప్రతి వీక్ చేస్తాను, వీక్లీ. ఓకే, గోల్డ్ చూద్దాం, బిట్ కాయిన్ చూద్దాం అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడే ఈ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను కదా, A to Z. ఓకేనా, దీంట్లో నా దగ్గర నుంచి నేను నేర్చుకోమని నేను చెప్పట్లేదు, బట్ నా దగ్గర నా స్టూడెంట్స్ ఎవరైతే నమ్మి వస్తారో వాళ్ళకి నేను 100% నాలెడ్జ్ ఇస్తాను. వాళ్ళని ఎలా తయారు చేస్తానంటే ఇప్పుడున్న కండిషన్ కన్నా నెక్స్ట్ 1 ఇయర్లో వాళ్ళు ఇప్పుడు ఇంకా బెటర్ అవ్వచ్చు. ట్రేడింగ్ అనేది వన్ నైట్ గేమ్ కాదు. ఓకేనా, వచ్చామా ట్రేడ్ చేసామా, సమ్ మిలినియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా అయిపోయామా, అది కాదు ట్రేడింగ్ అంటే. అర్థమైందా? ఇట్లే స్లో ప్రాసెస్, ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఇది ఎందుకు బ్రేక్ అవ్వలేదు, ఇది కూడా బ్రేక్ అవ్వచ్చు కదా, నేను తీసుకున్న తర్వాత బ్రేక్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు బ్రేక్ అవ్వదు? మార్కెట్ స్ట్రక్చర్ అలాంటిది. అలాంటి మార్కెట్ స్ట్రక్చర్ నేను మీకు నేర్పిస్తాను కోర్సులో. ఓకేనా, మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను, చాలామంది రీల్స్ పెడుతుంటారు, వైరల్ కూడా అయ్యారు. అది ఇది నన్ను మించిన వాళ్ళు లేరు మార్కెట్లో, అది ఇది అని మీరు చాలా చెప్పారు, నేను కూడా విన్నాను. బట్ నాకు అంత ఫేమ్ అవసరం లేదు, నాకు అసలు ఆ ఫేమ్ కూడా అవసరం లేదు. బట్ నా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటారో
వాళ్ళకి నేను 100% నాలెడ్జ్ ఇస్తాను. నా పేరు గుర్తుండిపోవాలి అంతే మీ దగ్గర. అంటే ఇతన్ని నేర్చుకున్నాను అని. ఓకేనా? అది కూడా చెప్తే ఇష్టం, లేకపోతే మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు మనం 4 అవర్స్ చూసుకుంటే, ఓకేనా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అండ్ ఓకేనా, మీకు లైవ్ ఓకే క్లాసెస్ చెప్పడానికి మైక్ కూడా ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా రావాలి, మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? ఆ మర్మరింగ్ అనేది ఉండకూడదు, క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈరోజు ఈ వీడియోలో అర్థం చేసుకుంటారు. రేపటికి వచ్చేస్తుంది మైక్. ఓకే రేపు. ఓకేనా? లైవ్ స్ట్రీమ్స్ అన్ని దాంట్లోనే చేద్దాం. ఇంకా టోటల్గా మీకు క్రిస్టల్ క్లియర్ ఆడియో అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి, మీ కామెంట్స్ కూడా నాకు డౌన్స్ ఓకేనా కింద పెట్టండి. కింద పెట్టండి ఎందుకు, ఎంత ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు. నేను ఇది ఆఫర్ చేసేది కోర్స్ 12 మంత్స్. అర్థమైనా? 12 మంత్స్. దీంట్లో నేను 4 to 6 మంత్స్లో లెక్చర్స్ కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ఇంకా ఎక్కువే పట్టచ్చు, నేను చెప్పలేను, ఇంకా ఎక్కువే పట్టచ్చు. చాలా లెక్చర్స్ వస్తాయి. ఓకేనా? మీకు దీంట్లో యూనికాన్ సెటప్, బ్రేకర్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్, దాని తర్వాత బై సెల్ లిక్విడిటీ, సెల్ సెల్ లిక్విడిటీ, డ్రాన్ లిక్విడిటీ, దాని తర్వాత బయాస్ స్ట్రక్చర్, దాని తర్వాత హై టైమ్ ఫ్రేమ్ వ్యూ, లో టైమ్ ఫ్రేమ్ వ్యూ, ఇంటర్నల్ లిక్విడిటీ, ఎక్స్టర్నల్ లిక్విడిటీ, చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వితిన్ 10 to 10 daysలో 1 వీక్లోనే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ వచ్చే ముందు మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకేనా? ప్రతి వీక్ లెక్చర్స్ వస్తాయి, 2 లెక్చర్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకేనా? దాని తర్వాత సో ఇవన్నీ మీరు ఎలా క్యాప్చర్ చేయొచ్చు మీకు ఆ కోర్సులో నేను నేర్పిస్తాను. ఓకేనా? సో ఇట్స్ ఇప్పుడు ఇది మీ పని. ఓకే, మీరు తీసుకుంటారు తీసుకోరు అది వదిలేయండి. ఇంకోటి ఏమంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ నాకు టెక్స్ట్ చేయండి. ఓకేనా? ఇదే నా వాట్సాప్, అఫీషియల్ వాట్సాప్ నెంబర్. దీని నుంచి మెసేజ్ వస్తే ఏమైనా చేయండి, అంతేగాని వేరే వేరే నెంబర్లు వస్తే ఏం చేయదు. ఓకేనా? అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, సెంటారెన్ అని కొట్టండి మీకు దొరుకుతుంది. ఇన్స్టాలో వెళ్ళి అది కూడా ఫాలో అయిపోండి. దాంట్లో కూడా ఇప్పుడు నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ తీసేసి మనం వీక్లీ డైలీ టైం ఫ్రేమ్ అది చూద్దాం. ఓకేనా? ఈ స్వింగ్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా? ఈ ట్యాబ్ అయ్యింది. దాని తర్వాత ఇది దీన్ని స్విప్ చేసింది. ఓకే, నో డౌట్. ఇది ఎందుకు ఇలా పైకి వచ్చి ఇలా కిందికి వచ్చిందంటే, వీ హ్యావ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ యూ లర్న్ విత్ మీ. ఓకే, అదా. దాని తర్వాత ఇది స్వీప్ అయింది, మరి పైకి వెళ్ళింది, మరి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మరి కిందికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మరీ లిక్విడిటీ గ్రాప్ చేసింది. ఇప్పుడు నాకేం కావాలి, డైలీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా? నాకు ఒక స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోవాలి. అర్థమైనా? ఇక్కడ ఒక పీడి. ఓకేనా? ఒక్క ఎఫ్ఈజీ వస్తే చాలు, మనం అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఇది కూడా వచ్చి ఇలా ఇలా కన్సాలిడేట్ అయిందంటే, ఓకేనా, ఇది కూడా వచ్చి ఇలా కన్సాలిడేట్ అయిందని కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అప్ సైడ్ వెళ్ళడానికి. బట్ నా వ్యూ ఏంటి, 4 hour టైం ఫ్రేమ్లో వస్తే అట్లీస్ట్ ఈ లిక్విడిటీ గ్రాబ్ అనేది చేయాలి. అట్లీస్ట్ ఇక్కడ వరకైనా వెళ్ళాలి. ఓకే, ఈక్వల్ హై లిక్విడిటీ ఏదైతే ఉందో దీన్ని గ్రాప్ చేయాలి ఫస్ట్. ఓకేనా? బిట్ కాయిన్. దాని తర్వాతే కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం 4 hour చూసుకుంటే, 4 hourలో చూసుకుంటే, సో దిస్ ఇస్ ద ఓన్లీ ఏరియా. మళ్ళీ నేను దాన్ని రీఫైన్ చేసి, ఇలా రీఫైన్ ఆర్డర్ బ్లాక్ కూడా నేర్పిస్తాను ఇలా ఎలా రీఫైన్ చేసి పెట్టుకోవాలి నేను. ఓకే, అండ్ ఒక టిప్ ఇస్తాను. టిప్ అంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. ఎప్పుడైనా మార్కెట్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అప్ సైడ్ ఇలా 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 వెళ్ళిపోతుంది అనుకోండి, ఎఫ్ఈజీస్ ఉంటాయి, ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఎఫ్ఈజీస్ ఉంటాయి, ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఎఫ్ఈజీస్ ఉంటాయి, ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. దీంట్లో ఏది పని చేస్తుందంటే, లాస్ట్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉంటుందో, ఓకేనా, చాలా పవర్ఫుల్ సెటప్ ఇది చెప్తున్నాను. సి, ఇక్కడికి ఎందుకు రాదు, ఇక్కడ నుంచి ఎందుకు కొన్నిసార్లు వెళ్ళిపోతుందంటే, అవన్నీ మీ కోర్సులో తెలుస్తాయి, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ యూనికార్న్ సెటప్ అనేది ఒకటి ఉంటుంది. సో అది. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, అది అర్థమైంది అనుకుంటాను. ఇంకా మనం 4 hour చూసుకుంటే ఇది ఒకటే మనకి ఛాన్స్. ఓకే, ఇది ఇలా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ బై చేశారు వీళ్ళందరూ, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటే డెఫినెట్గా మార్కెట్ వస్తుంది, తీసుకుంటుంది. ఒక్క నిమిషం. ఓకే, సాటర్డే సండే బిట్కాయిన్లో ఎప్పుడు ట్రేడ్ చేయదు. ఓకే, నేను అఫీషియల్గా ఇచ్చేంత వరకు మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు కూడా.
సారీ. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు బై బయింగ్ 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 బై 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 ఇక్కడికి వచ్చి ట్యాప్ అయిన తర్వాతే మనం అప్ సైడ్ అనేది వెళ్తాం బిట్ కాయిన్లో. అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను, క్లారిటీగా వినండి. ఇప్పుడు ఈ డే ఏదైతే ఉందో, ఓకే, ఇది ఇలానే జస్ట్ అప్ సైడ్కి ఇలా 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 వెళ్ళి క్లోజ్ అయిందనుకోండి, నెక్స్ట్ డే ఇలా కిందికి వచ్చింది, డెఫినెట్గా అప్ సైడ్ వెళ్తుంది, లిక్విడిటీ డెఫినెట్ గ్రాప్ చేస్తుంది. బట్ ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి కిందికి వచ్చిందా, ఇది గ్యారంటీ. ఓకే, 57,744 డెఫినెట్గా వస్తుంది. అని ఇంకా హై టైం ఫ్రేమ్లో నేను చెప్తే టార్గెట్స్ ఎక్కడ వరకు ఉంటాయంటే 49, ఓవరాల్ టార్గెట్స్ 43, 44,000 లెవెల్. ఇక్కడ వరకు వస్తుందా బ్రో, అంత ఉందా? ఓకే, మీరు ఇంత ప్రెడిక్ట్ చేస్తున్నారంటే జస్ట్ ఈ 2 days 3 days మీకు చెప్పేస్తాను. క్యాండిల్ క్లోజ్ అవుతే అప్ సైడ్, క్యాండిల్ ఇలా ఇలా తిరిగి స్వీప్ చేసి కిందికి వచ్చిందా, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ చేసిందంటే ఇంకొకటి మీకు న్యూస్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఓకే, న్యూస్ కూడా మీకు అది క్యాండిల్ ఇది చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకేనా? ప్రస్తుతానికి ఇదొక్కటే లెవెల్ అనుకోండి, బయ్యింగ్కి ఇదొక్కటే లెవెల్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక రేంజ్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇస్తాను డెఫినెట్గా. అండ్ ఇక్కడ మనకి ఇదైతే దీని కింద మనం సార్ ఒక 400-500 పాయింట్స్, ఇది 10-20 పాయింట్స్ 200 పాయింట్స్ దొరకచ్చు, కానీ 10-20 పాయింట్స్ పెట్టే వాళ్ళని అసలు నమ్మద్దండి. స్టాప్ లాస్ హిట్ అయితే మీరు పోయేది. ఓకే, కొంచెం సేఫ్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఎప్పుడైనా సేఫ్ ఉండాలి. ఓకే, హై టైం ఫ్రేమ్ చూసుకుంటే ఓకే, ఫస్ట్ ఇది, దానికి ముందు ఇది ఫస్ట్ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీస్ మీకు నేర్చుకుంటారు, మెల్లమెల్ల నేర్చుకుంటారు, అంత ఫాస్ట్గా ఎవరికి ఏం రాదు, వెళ్తూ వెళ్తూ మీరే నేర్చుకుంటారు. దాని తర్వాత ఇది అండ్ ఇది మీ హిడెన్ ఆర్డర్లోకి ఇక్కడ. అర్థమైందా? ఒక్క నిమిషం. దీన్ని హిప్ ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇది మీకు కనపడదు, టైం వెళ్తూ కనపడుతుంది. అర్థమైందా? ఇది ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది టార్గెట్స్ ఇవి. ఓకే, బిట్ కాయిన్లో టార్గెట్స్ ఇలా ఉండబోతున్నాయి అప్ సైడ్కి అయితే. అర్థమైందా? అప్ సైడ్కి అయితే టార్గెట్స్ అలానే ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇది రివర్స్ తిరిగితే అది వేరే విషయం, నేను అది వదిలేయండి. ఫస్ట్ మనం ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ ఉంది, దానికి నియరెస్ట్ లిక్విడిటీ మార్కెట్ నరేషన్ ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ ట్యాప్ అవుతే ఇక్కడికి వెళ్తుంది. ఈ లిక్విడిటీ పెన్ క్లోజ్ చేస్తే ఇది. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈ లిక్విడిటీస్ తీసుకుంటే క్లీన్ లిక్విడిటీస్ అవి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ మనకి ట్యూస్డే న్యూస్ ఉంది, కోర్ పీసీఐ న్యూస్, కోర్ సిపిఐ, కోర్ పీపీఐ. ఓకే, కోర్ సిపిఐ, కోర్ పీపీఐ మీకు చూపిస్తాను. ఓకే, చాలా రెడ్ ఫోల్డర్, చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంటాయి. బిట్ కాయిన్ మీద అంత ఉండకపోయినా కూడా గోల్డ్లో అంత ఉంటాయి. ఓకే, గోల్డ్ కూడా మీకు క్లారిటీ చూపించేస్తాను. ఓకే, ఇందులో కూడా రేట్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒకటి లాస్ అయింది, ఒప్పుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ఒకటి లాస్ అయింది సమ్వేర్ అరౌండ్ దిస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నేను ఈ ట్రేడ్ ఇచ్చాను అండ్ జస్ట్ దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోమన్నాను, అది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇచ్చాను. టార్గెట్స్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, ఫైనల్ టార్గెట్ ఇది. ఓకే, 97. ఓకే, నియర్లీ 1000 పిప్స్ అనుకోండి, ఇది టార్గెట్. మండే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా ఇలా ఇక్కడికి ట్యాప్ అయిన తర్వాత ఏదైనా మనం రివర్సల్ చూడొచ్చు. ఒకవేళ మండే వెళ్ళి ట్యాప్ అయ్యి రివర్సల్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది వెళ్ళిపోతుంది 31. ఒక నిమిషం, 39. ఓకే, 3941. దాని తర్వాత ఇంకా డౌన్ సైడ్ ఉంది. మీకు ఆ లెవెల్స్ అన్నీ చెప్తాను. ఇప్పుడు చెప్తే ఏమి ఇంత కిందికి వెళ్తుందా అంటే మీరు నమ్మరు. ఓకే, దాని తర్వాత అప్ సైడ్కి వెళ్తే ఇది లిక్విడిటీస్. ఓకే, ఇక్కడ వరకు 423 ఫస్ట్ ఇది పెట్టుకొని చాలు. లిక్విడిటీ ప్రస్తుతానికి 4202 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? మనం హై టైం ఫ్రేమ్ నుంచి చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే మీరు లిక్విడిటీ ఇక్కడ ట్రాప్ చేసి పైకి వెళ్ళింది, దాని తర్వాత ఇది. ఓకే, లిక్విడిటీ స్వీప్, దాని కింద ఇది వచ్చింది, ఇది కూడా లిక్విడిటీ స్వీప్, ఒక గ్రిప్ బ్లూ క్యాండిల్ ఇచ్చింది అప్ సైడ్కి. అర్థమైందా? లిక్విడిటీ స్వీప్ అంటే మార్కెట్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ ప్రతి ఒక్క సెల్లర్స్ని ఇక్కడ ట్రాప్ చేసి పైకి తిరిగింది అన్నట్టు. అది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే వీ హ్యావ్ దిస్ వన్. అర్థమైంది? ఇక్కడ మనకి చాలా ఇది ఉంది. ఓకే, ఇక్కడ మనకి లిక్విడిటీ వాయిడ్ ట్యాప్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఎఫ్ఈజీ ఉంది, ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. 4 అవర్లో చూసుకుంటే వీ హ్యావ్
ఓకే, మెడికేషన్ బ్లాక్ అట్లా ఉండొచ్చు. దాని తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేసి ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేవు, బట్ ఆ టైంలో చూసుకుంటే ఇది ఒకటి ఉంది. ఇది ఇక్కడ ట్యాప్ అయ్యి ఎక్స్పాన్షన్ ఇచ్చింది డౌన్ సైడ్, ఇక్కడ నుంచి మరి ఇంకొక ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ కంటిన్యూ అవ్వాలి, ఇది ఓకేనా. ఇది ఇక్కడ వరకు అయితే నేను గోల్డ్ అయితే ప్రస్తుతానికి ఉంటాను. ఓకే, 4234 అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో 4136 క్రాస్ అవుతుందో అప్పుడు మీరు ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ అంటే బ్రేక్ ఈవెన్ చేసి పెట్టేయండి. దాని తర్వాత స్లో వెళ్ళి టార్గెట్ సెట్ అవుతాయి. అండ్ నేను మండే మార్నింగ్ 3 o'clockకి అలా డెఫినెట్గా 3 or 2:50కి అలా నేను అప్డేట్ చేస్తాను. నేను చేస్తాను ఓకే, అప్పుడు మేల్కొంటాను, ప్రతి ఒక్కరికి అప్డేట్ చేస్తాను. అండ్ చెప్పాను కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ పెట్టేయండి, ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఓకే, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీక్లీ అనాలిసిస్ మీకు నచ్చితే ఓకేనా, ప్రతి వీక్కి ఇలా పెట్టండి అని చెప్తే నేను మీకు ఒక డైరెక్షన్ చూపిస్తాను. ఓకేనా, వీక్కి ఫస్ట్ ఈ టార్గెట్, దాని తర్వాత ఎలా వెళ్తుందో మరి దాన్ని బట్టి మనం లైవ్లో మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా. అండ్ వీక్లీ మీరు అడుగుతున్నారు కాబట్టి వీక్లీ అంటే ఇది ఇలా వెళ్ళింది అనుకోండి, దీనిపైన క్లోజ్ అవుతే అప్ సైడ్, దీనిపైన స్వీప్ అయింది అనుకోండి. అందుకే చెప్పేది ఆ మార్కెట్ స్ట్రక్చర్ అయిన తర్వాత మనం ఏం చెప్పలేము కూడా. ఓకే, ఇది ఒక స్వింగ్, ఇది కన్ఫర్మ్, ఇది బ్రేక్ అవ్వదు, వెళ్తుంది వస్తే ఇంకొకటి ఇలా స్వింగ్ అయితే ఇది బ్రేక్ అవ్వదు, ఇక్కడ వరకు బ్రేక్ అవ్వదు. బ్రేక్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది గేమ్, ఎలా ఉంటుందని అది చూద్దాం, లైవ్లో చూద్దాం. ఓకేనా, లైవ్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి అప్పుడు చూద్దాం. ఓకే, అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇంకొకసారి కూడా పెడతాను, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. ఓకే, 090224. ఓకేనా, మీకు డౌట్స్ ఎటువంటి కానీ కావచ్చు, కోర్స్ గురించి దేని గురించి అయినా కావచ్చు. అండ్ మీరు ఎంత అఫోర్డబుల్ చేయగలరు కోర్స్కి, బిగినర్స్ అయినా అడ్వాన్స్ అయినా మీరు ఓకేనా, ఒక లెవెల్ పుష్ చేయాలనుకున్న మీ ట్రేడింగ్ జర్నీలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ యువర్ లైఫ్. నాది జాయిన్ అవ్వండి, ఎవరిదైనా జాయిన్ అవ్వండి, బట్ నేను మీకు డెఫినెట్గా ఒక ట్రేడర్ చేసే మీకు పంపెడతాను. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా ఉంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీక్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ లైవ్స్ రోజు వస్తాయి, దాన్ని బట్టి ఓకే, బాయ్.